మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేటలో మన ప్రియతమ నేత జననేత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అప్రజాస్వామిక దాడిని మేము తీవ్ర ముక్తఖండంగా ఖండిస్తున్నామండి. మరి ఈ రోజున ఏదైతే జనాధారణతో ముందుకు సాగుతున్న బస్సు యాత్రను నిలుపుదల చేసే విధంగా మరి రాజ్యాంగేతర శక్తులు ఎవరైతే ఉన్నారో కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వారు ఇటువంటి దాడులకు పులుసుకొల్పడం కూడా చాలా బాధాకరమైన విషయము. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం ఉన్నారు. మరి ఈ రోజున ఆ జనమే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి దాడులు మరి చాలా విచారకరమైన విషయం. ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారో వారందరూ కూడా ముక్తఖండంగా ఈ దాడులను ఖండిస్తున్నారు. మరి ప్రధాని సైతం మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి మీద విచారణ వ్యక్తం చేశారంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి రాజ్యాంగేతర శక్తులు ఈ రోజున ప్రజలను రెచ్చగొట్టే విధంగా వారి యొక్క ప్రసంగాలు ఉంటున్నాయి. అటువంటి వ్యక్తులను అటువంటి వ్యక్తుల్ని మీరు ఎవరు కూడా సహకరించకండి. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే నిరంతరం కూడా ఇటువంటి దాడులు ఉంటాయి. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారి యొక్క ప్రసంగాలు ఉన్నాయి. మరి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దాడుల్ని ముక్తఖండంగా ఖండిస్తూ మరి ఈ రోజున ఆగిపీడి పట్టణంలో మా ప్రియతమ నాయకులు పివిఆర్ నరసింహరాజు గారు, మరి గూడూరు మోబాలా గారు వారి ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ రోజున నిరసన తెలియజేస్తూ మరి దాడిని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నామండి. ఇటువంటి దాడులను ఎవరు కూడా సహకరించవద్దు. అటువంటి వ్యక్తులను కూడా మనమందరం కూడా మనకి ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో వీళ్ళందరూ కూడా ఎదుర్కోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. విజయనగరంలో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడిని పెద్దలంతా అందరితో కలిసి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని అరచకాలు చేసినా జగన్ గారి పాదయాత్ర, జగన్ గారు ఏదైతే మేము సిద్ధం యాత్ర చేస్తున్నారో అది ఇచ్చాపురం వరకు తప్పకుండా అనుకున్న సమయానికి తప్పకుండా జరుగుద్దని మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలంతా ఆయన వెనకాల ఉన్నారు. ప్రజల దగ్గరుండి ఆ యాత్రను విజయవంతం చేస్తారు. అది ఓర్వలేక మీరు ఇలాంటి అరాచకాలు చేస్తున్నారని. తర్వాత ప్రత్యేకంగా నేను ఒక మైనారిటీ నాయకుడిగా, ముస్లిం నాయకుడిగా నేను ఒకటే చెప్తున్నా. ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన రహస్య ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే ముస్లింకి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎంత గౌరవంగా ఇచ్చారో 4% రిజర్వేషన్ అది క్యాన్సిల్ చేసే పద్ధతిలో వాళ్ళకి అంగీకారం బీజేపీతో అయిందని చెప్పి ఇవాళ ప్రసార మాధ్యమాలన్నీ కోడైకి వస్తున్నాయి. అదొకటిను ప్రత్యేక హోదా గురించి అడగకూడదని ఒకటి, తర్వాత విశాఖ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ చేయాలని ఈ 3 ఒప్పందాలు బయటకు రాకుండా రహస్య ఒప్పందం అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. దానికి తప్పకుండా నేను రాష్ట్రంలో ఉండే ముస్లిం అందరికీ కూడా చెప్తున్నా, మన ముస్లిం అయి పుట్టినందుకు తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మనకు 4% చేశారో అది చేయబట్టి ఇవాళ మన పిల్లలు వెళ్ళి అబ్రాడ్లో చక్కగా చదువుకుని, ఉదాహరణకి నా పిల్లలే 4 పిల్లలు, 4గురిలో 2 PhD చేశారు, 2 డాక్టర్లు చేశారు. వాళ్ళు 4 కూడా ఇవాళ అబ్రాడ్లో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో చక్కగా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ముస్లింకి నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప ఎవ్వరికి ఓటేయొద్దని, అలాగే నరసాపురం నుంచి ఎవరైతే మన ఉమాబాల గారు ఫస్ట్ లేడీ ఎంపీగా పోటీ చేస్తున్నారో వారికి ఆ అరుదైన గౌరవం మనం ఇవ్వాలని, రాజశేఖర రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆవిడ ఎన్నుకున్నందుకు తప్పకుండా ఆ గౌరవం మన వైఎస్ఆర్సీపీకి చెందాలని మేము సిద్ధం బస్సు యాత్ర ద్వారా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలతో మమేకమై చేసినటువంటి యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు అన్ని సర్వేల్లో కూడా 55% దాటి కనపడే పరిస్థితుల్లో ప్రతిపక్ష కూటమికి అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో వారు నిరాశకు గురై మరి వారు ప్రసంగాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మరి బీజేపీ నాయకులు కానీ వారు ప్రసంగించే లోకేష్ గారిని ప్రసంగించే తీరులో మరి హింసాత్మకంగా ప్రోత్సహించే విధంగా ఆ ప్రసంగాలకి మరి వారి కార్యకర్తలు ఆకర్షితులై మరి ఇటువంటి దాడులకు తెగబడి భౌతిక దాడి ద్వారా ఆయన్ని గాయపరిచి భయపెట్టాలని వాళ్ళ ప్రయత్నం. కానీ ఇటువంటి దాడులకి భయపడే వ్యక్తి కాదు. 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ప్రజలతో మమేకమే 5 సంవత్సరాల మట్టి కూడా సంక్షేమ కార్యక్రమం అమలు చేసి ప్రజలను నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని ముందుకెళ్తున్న వ్యక్తి. మరి గతంలో చంద్రబాబు నాయుడు మీద అలిపూర్లో దాడి జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి పెద్ద మనసుతోటి ఆ రోజున ఆయనకి
వెళ్ళి పరామర్శించి ఓదార్చి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ అటువంటి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిగ్గు లేకోకుండా ఆంబూతులాగా ఇవాళ మరి ఆయన మాట్లాడిన మాట ప్రచార మాధ్యమాల ద్వారా వింటే మరి ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. ఈ దాడి నటన అని చెప్పి ఏమైనా భాషతో మాట్లాడడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యంలో పట్టుకున్నటువంటి పత్రికాధిపతులుగా కొనసాగుతున్నటువంటి ముసుగులో కొనసాగుతున్నటువంటి పచ్చ మీడియా మరి వారి యొక్క ప్రసారాల్లో ఇవాళ మరి ఇంతటి దాడిని ఖండించుకోకుండా వారిని ప్రోత్సహించే విధంగా తెలుగుదేశం పార్టీని ప్రోత్సహించే విధంగా సమర్థిస్తూ మరి ప్రసారాలు అవుతున్నాయి. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఈ దాడికి వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగాను మేము దీన్ని ఖండిస్తాం కాదు, ప్రజలంతా ముక్తంగా ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురై ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి ఈ నాయకులకు ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం యాత్ర ద్వారా మరి జన ప్రవాహంలాగా ఎంత జన జాతరలా జరుగుతున్న ఈ బస్సు యాత్రని చూసి ప్రతిపక్షాలకి ఖచ్చితంగా వారి వాటం ఖాయమని దాన్ని జీర్ణించుకోలేక మరి ఇలాంటి చెడ్డ పనులకి పాల్పడడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకి అనుకూలంగా ఏం చేస్తామో చెప్పుకుంటూ ఎన్నికలకు ఎదుర్కోవాలి తప్పించి ఇలాంటి చెడుదారుల్ని చెడు మార్గాలను ఎంచుకొని యువతను ప్రేరేపించే విధంగా మరి ప్రతిపక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు కూడా తప్పు మార్గాలను ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్పించి వారు ఏదైతే సంక్షేమం చేసి ప్రజలకు ఏం చేస్తాం, రాష్ట్రానికి ఏం చేస్తామని ఏ రోజు కూడా ఎక్కడ చెప్పడం లేదు. మరి ఈరోజు వారి వాటమి ఇండైరెక్ట్గా వారు ఒప్పుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర ద్వారా ఆ జనప్రవాహాన్ని చూసి వారి ఓటమిని జీర్ణించుకోలేక మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరు చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా ఓటు ద్వారా రాబోయే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారు. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రజల ఆదరణ చూసి ఎలాగైనా మనం ఓడిపోతామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా రాత్రిలో ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుని నమ్ముకున్నారు, అలాగే ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు ఇలా ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నందుకు చాలా సిగ్గుచేటు. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినందుకు ప్రతిపక్షాలని ఖండిస్తున్నాం. మీకు ఏదైనా ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని పొంది రాజకీయాలు చేయని తప్పించి ఇలాంటి రాజకీయాలు చేస్తే మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదని చెప్పి అందరం కూడా ఏకకంఠంతో ఖండిస్తూ కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, ఖండిద్దాం జగన్ గారి మీద అప్రజాస్వామిక దాడిని.